ఆయన దగ్గర నుంచి పిలుపు రావడం మనకు ఒక అదృష్టం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్కే యాపిల్ అఫీషియల్. మాకైతే శ్రీవారి నుంచి పిలుపైతే వచ్చింది. మేమైతే తిరుపతికి అయితే వెళ్తున్నాము. శ్రీవారిని దర్శనం చేసుకోవడం అంటే ఒక అదృష్టం. మేమైతే మార్నింగ్ 6 o'clock అయితే ఇక్కడ చల్లపల్లిలో ట్రైన్ అయితే ఎక్కాము. మా అక్క చెల్లి వాళ్ళు అయితే ఖమ్మంలో ఎక్కారు. నైట్ 9:30కి మేము తిరుపతిలో అయితే దిగేసాము. ఈసారి అయితే మేము అలిపిరి మెట్లు అయితే ఎక్కుతున్నాము. ట్రైన్ ఏం డిలే లేకుండా నైట్ త్వరగానే వచ్చేసినాం. కానీ నైట్ అయితే పిల్లలకి మెట్లు ఎక్కడం ఎలా ఉండదు. విష్ణు నివాసంలో నైట్ అయితే స్టే చేసాము. ఎర్లీ మార్నింగ్ అయితే అలిపిరి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయాలి. అలిపిరి మెట్లు ఎక్కడం ఇదైతే సెకండ్ టైము. లాస్ట్ ఇయర్ అయితే మేము శ్రీవారి మెట్లు అయితే ఎక్కాము. మార్నింగ్ 3:30కి లేచి అందరు రెడీ అవ్వడం స్టార్ట్ చేశారు. నేనైతే లాస్ట్కి రెడీ అయ్యా. మేమందరం ఫ్రెష్ అప్ అయిన తర్వాత రూమ్ నుంచి 6 o'clock అయితే వెళ్ళాము అలిపిరి మెట్ల దగ్గరికి. హాయ్ బుజ్జి. విష్ణు నివాసం నుంచి మేము వెహికల్ మాట్లాడేసుకొని అలిపిరి మెట్ల దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. అలిపిరి మెట్ల దగ్గర లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ మన బ్యాగ్ చెక్ చేసి పైకి అయితే పంపిస్తారు. ఇప్పుడైతే టైం 7:40 అవుతుంది. మా అక్క వాళ్ళు తప్ప మేమందరం అయితే టిఫిన్ చేసాము. మార్నింగ్ 8 o'clock అయితే మేము అలిపిరి మెట్లు ఎక్కడం స్టార్ట్ అయితే చేసాము. అలిపిరి మెట్ల స్టార్టింగ్ ఇక్కడ. ఆ రోజు సాటర్డే కాబట్టి చాలా మంది జనాలు ఉండే. పిరిమెట్ల స్టార్టింగ్ అయితే కొబ్బరికాయ కొట్టేసాము. దీపం పెట్టేసి ఇక్కడ ముందుగా వెంకటేశ్వర స్వామి పాదాలని దర్శనం చేసుకొని స్టార్ట్ అయితే అవుతున్నాము. స్టార్టింగ్లో మనకు ముందుగా వచ్చే గోపురం రాజగోపురం. ముందైతే రాజగోపురంలో ఎంటర్ అవ్వాలి. అక్కడి నుంచి అయితే అలిపిరి మెట్లు అయితే స్టార్ట్ అవుతుంది. 3550 స్టెప్స్ అయితే అక్కడి నుంచి కౌంట్ అయితే అవుతుంది. అలిపిరి తిరుమల నడక మార్గము ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 11 కిలోమీటర్లు, 3550 స్టెప్స్. మేము మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేసినాము. మేము కంప్లీట్ చేసింది 3:30 వరకు కంప్లీట్ చేసేసాము. మేము చాలా చోట్ల పిల్లలతో ఉన్నాం కాబట్టి చాలా చోట్ల కూర్చొని వెళ్ళాము. పవిత్రమైన పెద్ద రాతిని తెలియరుగుండు అని పిలుస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. ఆంజనేయ స్వామి నమస్కరించి మనకు మోకాలు నొప్పి ఉంటే అక్కడ ఆనించాలంట. అయితే మోకాలు నొప్పి అనేది తగ్గుతుంది. నేను మా ఆయన మా పెద్ద బాబు అయితే మోకాల్ని ఆనించాము. నా అంతా నడవట్లే గాయస్, వికెట్ డౌన్ అయిపోయింది.
లాస్ట్ కుండిపోయాం గైస్ మేము. నా అంతా నడవట్లే మా చెల్లి. నేను చూడు ఎంత ఎనర్జీగా నడుస్తున్నా. థౌసండ్ కంప్లీటెడ్. ఈ గ్లూకోన్ డి అయితే తీసుకున్నాము. మనం డిహైడ్రేషన్ కాకుండా వాటర్స్ ఉన్నాయి షాప్లో, ఇంకా ఓఆర్ఎస్ లిక్విడ్స్ కూడా దొరుకుతాయి. పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుంది కదా. అసలు వెంకటేశ్వర స్వామి మహిమ ఉంది కాబట్టి ఆవిడ ఆ వయసులో మెట్లెక్కుతున్నారు. నానమ్మకు ఈజీగా 70-75 సంవత్సరాలు అయితే ఉంటది. వెంకటేశ్వర స్వామి వారైతే ఆవిడ మీద తప్పకుండా ఉన్నారు. ఆ మహిమ వల్లనే ఆవిడైతే నడుస్తుంది. ఈ మెట్లలో 2వ గోపురం మైసూర్ గోపురం. నేనైతే మైసూర్ గోపురాన్ని మిస్ అయ్యాను వీడియో తీయడం. కూర్చున్న ప్లేస్ అయితే ఇది 3వ గోపురం గాలి గోపురం. ఇక్కడైతే కాసేపు రిలాక్స్ అయ్యాము. ఒక ½ an hour వరకు అయితే కూర్చున్నాము. ఈ దశావతారాల వీడియో తీయడం కూడా మిస్ అయ్యాను. 200 మెట్ల దగ్గర మళ్ళీ ఒక 5 minutes అయితే కూర్చున్నాము. దాని తర్వాత ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము. నడక మార్గంలో వెళ్తున్నప్పుడు ఇలాంటి జంతువులు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈసారి అయితే మాకు జింక అయితే కనిపించింది. ఎంత బాగుంది కదా ముద్దుగా. ఇక్కడ ఉండే యానిమల్స్కి మనం ఎటువంటి ఫుడ్స్ అయితే పెట్టొద్దు. బోర్డు మీద కూడా రాసి పెట్టారు. ఎందుకంటే అవి మనకు తిరిగి హాని చేయవచ్చు. అందుకని మనం ఎటువంటి ఫుడ్స్ అయితే వాటికి పెట్టొద్దు. టైం 1:32. పర్వతంకి అయితే వెళ్తాము. రోడ్ మీద అయితే ఉన్నాము. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మనకు నడిచేది చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఆపిలికి అసలు నడబుద్ధి కావట్లే, వాడికి కాళ్ళు నొప్పులు అవుతున్నాయంట. వాళ్ళ డాడీ మోకాళ్ళ గోపురం వరకు అయితే ఎత్తుకున్నాడు. తర్వాత మా చెల్లి కూడా కాసేపు ఎత్తుకుంది. తిరుమలకు రీచ్ అవ్వడానికి 2.40 kilometers ఉన్నాయి. గోపురంలో ఒక 5 మెట్లైనా 11 మెట్లైనా 21 మెట్లైనా మనం మోకాల మీద అయితే ఎక్కాలి. ఇక్కడ నేను మా ఆయన 21 మెట్లు అయితే మోకాల మీద అయితే ఎక్కాము. అలాగా 3500 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. శ్రీ నమో వెంకటేశాయ నమః. ఫైనల్ గా 3550 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. టైం అయితే 3:30. ఫైనల్ గా 3550 స్టెప్స్ 3550 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి.